అలనాటి రుచులకు కేర్ ఆఫ్. మార్కెట్లో ఎన్ని కొత్త రుచులు వచ్చినా ఆ స్వీట్స్ అంటేనే ఓ స్పెషల్. బ్రిటిష్ కాలం నాటి రుచులను సాంప్రదాయ విధానంలో అందించడం వారికే సాటి. అదే దేవీ స్వీట్స్. విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెంది సాగర తీరంలో కొత్త రుచులతో విశాఖ ప్రజలను ఆహా అనిపించేలా, సాంప్రదాయ తీపి రుచులను పరిచయం చేసేలా విశాఖలో ఆధునిక రీతిలో బ్రాంచీలను ఏర్పాటు చేస్తోంది. జగదాంబ జంక్షన్లో స్వీట్ షాప్ను నెలకొల్పిన కొద్ది నెలల్లోనే మంచి ఆదరణ పొందిన దేవీ స్వీట్స్ ఇప్పుడు కొత్త తరహాలో సీతమ్మధార సమీపంలో మరో కొత్త షాపును ఏర్పాటు చేశారు. దీన్ని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. తరతరాలుగా కమ్మని రుచులను అందిస్తున్న దేవీ స్వీట్స్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు విజయనగరానికి పరిమితమైన దేవీ స్వీట్స్ ఇప్పుడు విశాఖ ప్రజలను పలకరించి మంచి అనుభూతిని అందిస్తోంది.
నమస్తే అండి. ఇది విజయనగరం వారి దేవి స్వీట్స్ విశాఖపట్నంలో సెకండ్ బ్రాంచ్. లాస్ట్ 4 months బిఫోర్ జగదాంబలో ఓపెన్ చేసాము. ఇప్పుడు ఈసారి చీఫ్ గెస్ట్ మనకి లాస్ట్ టైం కూడా వంశీ గారే, ఇప్పుడు కూడా వంశీ గారే. అందరూ చాలా మంది వచ్చారండి. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మోతీచూర్, బాదం హల్వా, మైసూర్ పార్క్, కోవా, ఇవన్నీ మనకి స్పెషల్ ఐటమ్స్ అండి. స్పెషల్ గా ఈవినింగ్ స్నాక్ అయితే చపాతీ విత్ కర్రీ అనేది చాలా స్పెషల్ అండి. ఇక్కడ మన కట్టెల పొయ్యి మీద వండుతామండి. గ్యాస్ అనేది అసలు వాడము. ఏ ఐటమ్ కూడా మన కర్రీ పొయ్యి మీదే ఉంటుంది. సో ఆ టేస్ట్, ఆ స్మోకీ టేస్ట్ అనేది మీకు షూర్ గా సీట్ లో కనిపిస్తుంది అండి. విజయనగరంలో మా కార్ఖానా ఉందండి. అక్కడ నుంచి ఇక్కడ మెటీరియల్ వస్తుంది. ప్రతిరోజు 2 times వస్తుంది. ఏంటి స్పెషల్ అంటే బాదం హల్వా చాలా స్పెషల్. ఇలా నోట్లో పెట్టినంటే కరిగిపోతుంది. కోవా కూడా చాలా బాగుంటది. మైసూర్ పార్క్ అంటే ఇంకా మీరు చెప్పనే అక్కర్లేదు, సూపర్ గా ఉంటది. ఒక్కసారి వచ్చి అందరూ టేస్ట్ చేయండి సార్. బాగుంటది. భాష కూడా బాగుంటది, కాజా బాగుంటది, మోతీచూర్ లడ్డు బాగుంటది. బేసన్ లడ్డు అనేది మనకి ప్యూర్ గీత ఉంటది. నోట్లో పెట్టినంటే కరిగిపోతుంది. సూపర్ గా ఉంటది సార్. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయండి. విజయనగరం దేవి స్వీట్స్ మాది. మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్నది. 100 సంవత్సరాల పైనే ఉన్నది మాది. 1926కి పైనే ఉన్నది. ఆ టైంలోని మా షాప్ లోని గిన్నెలు కూడా వచ్చి తినేవారు. ఇది చాలా ఫేమస్ మాది. ఆ కాలం రాజులు మమ్మల్ని మా పూర్వీకులకి తీసుకొచ్చారు అక్కడి నుంచి. అప్పటి నుంచి మా దేవి స్వీట్స్ నడుస్తుంది. ఇప్పుడు దాకా అలా మీ ఆశీర్వాదాల నుంచి నడుస్తుంది. మీ ఆశీర్వాదాలు మా అందరికీ కావాలి. మా విజయనగరంలో ఉండేది ఇన్ని రోజులు. ఇప్పుడు వైజాగ్ లోని దస్తల్లా గేట్ దగ్గర ఓపెన్ చేసాము. ఇప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ ఇప్పుడు ఓపెన్ చేసాము సీతందారిలోని. నెక్స్ట్ బ్రాంచ్ మళ్ళీ ఈ మధురవాడలోని ఓపెన్ చేస్తాము. తర్వాత గాజువాకలో కూడా చేస్తాము. 4 ఏప్రిల్ నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము. అన్ని దిక్కల నుంచి కర్రల పొయ్యి మీద మేమేమో స్వీట్స్ అన్ని తయారు చేస్తున్నాము. మా వర్కర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. అందరూ బాగా మాకు హెల్ప్ చేస్తున్నారు. మా పార్ట్నర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. స్వీట్స్ కాబట్టి మాకు మా స్వీట్స్ ఇంత నోటెడ్ అయింది. ఈ షాప్ ఫౌండర్ హల్వాయి విశ్వనాథ్ ప్రసాద్ గారు. దాని తర్వాత హల్వాయి శివకుమారి దేవి నడిపారు. దాని తర్వాత హల్వాయి శకుంతలా దేవి నడుపుతున్నారు. ఆ తర్వాత భరత్ కుమార్, శీతల్ కుమారి, ఆ తర్వాత అశోక్ కుమార్, బంతి, నలుపు. మా ఫ్యామిలీ నడపాలి అందరూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి రుచులని ఈరోజు మనకి విజయనగరమే కాకుండా విశాఖ తీరానికి కూడా తీసుకొచ్చినటువంటి దేవి స్వీట్స్ వారి నూతన స్వీట్ షోరూమ్ అని ఈరోజు ఓపెన్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే సౌత్లోని మొట్టమొదటిగా వీళ్ళు విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సౌత్లోని మన సౌత్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి జగదాంబ జంక్షన్లో ఈ నూతన కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. అదేవిధంగా అక్కడ దిగ్విజయంగా వాళ్ళ వ్యాపారం జరగడంతో విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీలో అయినటువంటి మన ఈనాడు దగ్గర సీతమ్మదారిలోని కొత్త నూతన స్వీట్ షాప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన విష్ణుకుమార్ రాజు గారు రావడం అయితే జరిగింది. అదేవిధంగా ముఖ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మనం ఎంతో ఇష్టంగా తినేటువంటి దేవి స్వీట్స్ ఒక విజయనగరంకే పరిమితం కాకుండా విశాఖ వాసులకు అందరికీ రుచి చూపిస్తూ జగదాంబలోని వాళ్ళ మొదటి బ్రాంచ్ పెట్టడం జరిగింది. ఆ బ్రాంచ్ని ప్రతి ఒక్కరు చాలా చక్కగా ఆదరించారండి. దానికి అనుగుణంగానే జనాల కోరిక మీదట రెండో బ్రాంచ్గా మన సీతమ్మదారిలోని ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మేము ప్రత్యేకించి ఈ స్వీట్ తినడం కోసం విజయనగరం వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకుంటుంటే చపాతీ, పచోడీ, నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. అవన్నీ మోతీచూర్ స్వీట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మొత్తం అన్నీ కూడా చాలా చక్కనైన స్వీట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. మీరు ప్రత్యేకించి విజయనగరం వెళ్ళక్కర్లేదు. వాటన్నిటి కూడా మనకి ఇక్కడ అందుబాటులో తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకించి కట్టెల పొయ్యి మీద మనం ఇప్పుడు గ్యాస్ వంటలు తింటున్నామండి. అదే కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి కట్టెల పొయ్యి మీద ఏ రోజుకి ఆ రోజు 2 దఫాలుగా ఇక్కడ వచ్చి ప్రతిరోజు కూడా అప్డేట్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా స్వీట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని ప్రతి ఒక్కరూ కూడా వస్తున్నటువంటి
కస్టమర్స్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళొక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా స్పందిస్తున్నారు. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మాకు అందుబాటులోని ఈ స్వీట్ షాప్ ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి ఈ దేవి స్వీట్స్ తాలూకా పూర్వం నుంచి ఉన్నట్టు వారసులందరూ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ దేవి స్వీట్స్ అన్నది విజయనగరమే కాకుండా ఇక్కడ కూడా పెట్టినందుకు ఇక్కడ విశాఖ వాసులు అందరూ కూడా ఈ దేవి స్వీట్స్ని ఆదరిస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఇవన్నీ పక్కన పెడితే నేను కూడా ఒక దేవి స్వీట్స్ అభిమానిని. నేను మా ఫ్యామిలీతో పాటు అదేవిధంగా నా స్నేహితులను కూడా తీసుకొచ్చాను. వాళ్ళు ఎలాగైనా సరే ఇక్కడ స్వీట్ షాప్ ఓపెన్ చేశారు, తప్పకుండా నార్త్లో కూడా మనం వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. ఇంకొకటి మేము ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే వంశీకృష్ణ గారు హస్తవాసి అన్నది ముఖ్యంగా చెప్పుకోవాలండి. అతను ఫస్ట్ షాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా అతను చాలా సంతోషంగా మీకు అన్ని రకాలుగా నేను చేదోడు వాదోడుగా ఉంటాను, మీకు ఏ కష్టం వచ్చినా నిలబడతానని చెప్పి ధైర్యంగా వీళ్ళు ధైర్యం ఇచ్చి ఆ రోజు షాప్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అతను హస్తవాసి ఎంత చక్కగా ఉన్నదన్నది ఇప్పుడు దానికి నిదర్శనమే వీళ్ళు రెండో షాప్ ఓపెన్ చేయడం. అదేవిధంగా సౌత్లోని నార్త్లో ఓపెన్ చేశారు. అదేవిధంగా విశాఖ మొత్తం కూడా వీళ్ళు ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి ఈ దేవి స్వీట్స్ తాలూకా రుచుల్ని అందరికీ పంచుతారని చెప్పేసి ఒక కస్టమర్గా ఒక ఫ్యాన్గా నేను తెలియజేస్తున్నానండి. విజయనగరంలో ప్రాచుర్యం చెందినటువంటి దేవి స్వీట్స్ని మొట్టమొదటిగా విశాఖకు పరిచయం చేసినటువంటి శకుంతలాదేవి గారిని ఒకసారి ఆవిడతో ఒకసారి మాట్లాడండి. చాలా సంతోషంగా ఉందన్నమా. ఒకసారి ఈ విజయనగరంలోని విశ్వనాథ్ ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయిని నేను, విశ్వనాథ్ గారు శివకుమారి గారి అమ్మాయిని నేను. ఆ బ్రాంచ్ వాళ్ళ పేరు నిలబెట్టాలనేసి నేను విశాఖపట్నంలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు శతందార్లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ మాకు ప్రోత్సహిస్తున్నారనేసి మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ మా స్వీట్స్ తిని చాలా సంతోషిస్తున్నారు. అందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. భరత్ కుమార్ గుప్తా, తర్వాత మా అమ్మాయి శీతల్ కుమారి గుప్తా, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, మా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తారు ఈ స్వీట్ షాప్ని. మిగిలిన అన్ని ఊర్లలో కూడా మేము బ్రాంచీలు ఓపెన్ చేద్దామనేసి మా కోరిక ఉన్నది. గర్వంగా ఉంది దేవి స్వీట్స్ పెట్టింది. మా తాతగారు విశ్వనాథ్ ప్రసాద్ గారు అతని దైవం వల్ల ఈ షాప్ పెట్టాము. మాకు ఆ పేరు 100 సంవత్సరాలు ఉండిన పేరు మాకు ఈరోజు పెట్టాం వైజాగ్లోనే. చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇంకెన్నో బ్రాంచ్లు మీ అందరి కోసం ఓపెన్ చేసి మీ అందరికీ అందుబాటులోగా వస్తామని కోరుకుంటున్నాను.